అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు సోదరులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పిందనమాట. సో, మనకి ఈ యొక్క రైతు భరోసా పథకం సంబంధించి డబ్బులనేవైతే విడుదల చేయడానికి సిద్ధమైనట్టు తెలుస్తుందండి. అయితే మనకి ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎకరానికి రూ. 7,500 చొప్పునైతే అందించబోతుందండి రాష్ట్ర ప్రభుత్వం అయితే. అయితే దీనికి సంబంధించి కానీ చూసుకున్నట్లయితే ఈ యొక్క నిధులు ఎప్పుడు విడుదల చేస్తారనే దానిపై చాలామందికి సందేశం అయితే ఉందన్నమాట. సో, ఈ వీడియోలో మొత్తంగా తెలుసుకుందామండి. మనకు దానికి సంబంధించిన అప్డేట్ కూడా రావడం అయితే జరిగింది. అయితే ఈ వీడియోలోకి వెళ్ళే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి లేటెస్ట్ అప్డేట్ కూడా మీకైతే ముందుగా తెలుస్తుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో, ముందుగా ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఎన్నికల్లో అయితే హామీ అయితే ఇచ్చింది కదా రాష్ట్ర ప్రభుత్వం అయితే. ఏటా మనకి రూ. 15,000 అనేవి ఇస్తామని తెలపడం అయితే జరిగిందండి. అందులో మనకి విడతల వారీగా 7,500 ఒకసారి, 7,000 ఒకసారి జమ చేయబోతుంది. అలా మొత్తంగా 10 ఎకరాల లోపు రైతులు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా ఖాతాలో డబ్బులు అనేవి అయితే జమ చేసే అవకాశం ఉందండి. సో, ఎకరం చొప్పున రూ. 7,500 అనేవి అయితే జమ చేయబోతుంది. అయితే దీనికి సంబంధించి గాను ఏంటంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క రైతు భరోసా పథకం సంబంధించి డబ్బులు ఎప్పుడు జమ చేస్తారని దానిపై చాలామందికి సందేశం అయితే ఉందన్నమాట. సో, మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, రైతులకు రూ. 7,500 ఇప్పటి నుంచి అంటే అని చెప్పేసి ఉంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రైతులకు పెట్టుబడి సాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందనమాట. యాసంగి పంట గాను జనవరిలో ఎకరానికి రూ. 7,500 చొప్పున అందించనుందండి. ఈ మేరకు వచ్చే నెలలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి రైతు భరోసా విధి విధానాలను ఖరారు చేసిన సమాచారం అండి. గుట్టలు కొండలు ఉన్న భూములతో పాటు స్థిరాస్తి పెన్షన్ మరియు ల్యాండ్ భరోసా నిలిపివేసినట్టు తెలుస్తుంది. అయితే ఇక్కడ మనకు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క రూ. 7,500 అనేవి అయితే నిర్ణయించిందనమాట. వచ్చే ఏడాది సంక్రాంతికి మనకి ఈ యొక్క రూ. 7,500 అనేవి జమ చేసే అవకాశం ఉందండి. సో, దీనికి సంబంధించి కూడా మనకి వచ్చే నెలలో జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో కూడా దీనికి సంబంధించి బడ్జెట్ కేటాయించే అవకాశం ఉందండి. సో, దీనిపై కూడా మన త్వరలో అధికార ప్రకటన అయితే రానుందన్నమాట. ఎప్పుడు దీనిపై అధికారిక ప్రకటన వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే దయచేసి వెంటనే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.